విశాఖలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సౌత్ నియోజకవర్గంలో సిట్టింగ్ సీటును టీడీపీ మరోసారి గెలిచేందుకు పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈసారి జనసేన కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోరు తప్పదనే పరిస్థితి నెలకొంది. అసలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి ఎలా ఉంది? పోటీలో ఎవరు నిలిచే అవకాశం ఉంది? ఈ అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. ఉత్తరాంధ్రకు ముఖద్వారం విశాఖలో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. నగరంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. విశాఖపై పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ నియోజకవర్గంపై టీడీపీ, వైసీపీ, జనసేన కథన రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతుంది. దక్షిణ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు సీటు ఖరారైనట్లే కనిపిస్తుంది. వాసుపల్లికి బలమైన నేతగా గుర్తింపుంది. దానికి ఇప్పటికే ప్రజా దర్బార్ అంటూ జనంలోకి తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ అభ్యర్థి కోలా గురువులపై 18,300 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీకి వీళ్ళు కలియకలు లేదనుకుంటే వీళ్ళు పొత్తులు ఏమీ చేయలేదు. ఎందుకంటే టీడీపీ యాజ్ ఇస్ ఓన్ ఇమేజ్ ఫామ్ చేసుకుంది. 4.5 ఇయర్స్లో గతంలో జరగలేని అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదేమో చేసి చూపించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అనమాట. సో అందుకే యాజ్ ఇట్స్ ఓన్ ఏమో 70 to 80% ఏమో సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పీపుల్ ప్రతిరోజు కూడా ఈ ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్ వల్ల ఏమో అతను తెలుసుకోగలుగుతున్నారు అనమాట. సో ఈరోజు వీళ్ళందరూ కలిసినా కానీ అది కేవలం ఒక రాంబందులు కలయిక అవుతుంది తప్పించి స్వతహాగా వాళ్ళు ఏం చేయలేరు. ఇండివిజువల్గా వెళ్ళినా ఇంకా ఎక్కువ వస్తాయేమో కానీ కలిస్తే మాత్రం ఇంకా డ్యామేజ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రాంబందులు కలయిక అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ వల్ల అన్యాయం జరిగింది, మోడీ వల్ల అన్యాయం జరిగింది. ఈసారి ఎలాగైనా విశాఖ దక్షిణ స్థానాన్ని దక్కించుకోవాలనుకుంటున్న వైసీపీ కోలా గురువుల స్థానంలో రమణమూర్తిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఓ ఆసుపత్రిని నిర్వహిస్తున్న తనకు ప్రజల మద్దతు ఉంటుందని రమణమూర్తి భావిస్తున్నారు. రమణమూర్తి అనుబంధ సంస్థలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు ఓ పరిపాలన జరిగింది. ఒక అధికారం దాహంతో అక్కడ ప్రజలు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ప్రజలు అడిగితే చెప్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ చేసిన ఎమ్మెల్యే పని ఏంటి, ఆ పనితీరేంటి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డా లేదా అనేది ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలందరూ చెప్తారు. కానీ నేను చెప్పడం కాదు, ఒక మనిషిని వ్యక్తిగతంగా విమర్శించడమో లేకపోతే మనిషిని కించపరిచే విధానం కాదు. ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అనేది రేపు వచ్చే ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ప్రజలందరూ చూస్తారు. తప్పకుండా ఈసారి మాత్రం మొన్నే ప్రజలు మేము చాలా తప్పు చేస్తామంటే భావనలో ఉన్నారు. మేము ఆ రోజు అయ్యో వైసీపీని గెలిపించుకుంటే మాకు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చును, మాకు మంచి రూలింగ్ వచ్చును అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే బాధపడు. ఇప్పుడు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, నిజంగా ఎవరిని గెలిపిస్తారు, వైసీపీకి ఎంత బాగా పట్టంగా కట్టగలుగుతున్నారు, కడతారనేది ఇప్పుడు ఈ ఎలక్షన్లో అయితే తేటతెల్లి అవుతుంది. తప్పకుండా రానున్న ఎన్నికలు అంటే ఇంకొక 50 రోజుల్లో ఉంది. 50 రోజుల్లో యావత్ రాష్ట్రమే కాదు, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గ సంబంధించిన ప్రజలు వైసీపీని ఎలా నెత్తిన పెట్టుకోబోతున్నారనేది మరొకసారి మీరు చూస్తారు. జనసేన నుంచి గంపల గిరిధర్ టికెట్ ఆశిస్తున్నారు. గిరిధర్ కూడా ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఇవాళ మా నాయకుడు నమ్మినట్టుగా మా అమ్మల్ని కూడా జనసేన కూడా వాట్సాప్ నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు మనం కూర్చోబెట్టి మా సమస్య చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం వచ్చిందండి. సరే వీళ్ళు అందరిలా కాదు, టీడీపీ వైఎస్ఆర్ పార్టీలా కాదు, వీళ్ళ నాయకుడు సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. సమస్యలు ముందు క్లియర్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మనం వీళ్ళు ముందు తీసుకొచ్చి సమస్యలు పెడదామని మా ముందు అనేక సమస్యలు పెడుతున్నారు. కాబట్టి మేము అందరినీ లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం. అలాగే మా నాయకుడు లోకల్ మేనిఫెస్టో అంటున్నారు. కాబట్టి దక్షిణ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో చూపించి ఎలక్షన్కి వెళ్తాం. అది కాకుండా దక్షిణ నియోజకవర్గం మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఉందండి. ఇక్కడ ఎవరు గెలిస్తే అక్కడ స్టేట్లో గెలుస్తారు. అది సెంటిమెంట్ అని కాదు. ఇక్కడ అన్ని క్యాస్ట్ సముదాయం ఉందండి. ఇక్కడ ఫిషర్మెన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, సెట్టిబల్జా ఉన్నారు, యాదవాస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఒక వ్యక్తిని గెలిపించారంటే ఆటోమేటిక్గా పల్స్ అదొక శాంపిల్ కింద తెలిసిపోతుంది. కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ మస్ట్గా ప్రజాక్షేత్రంలో నిలుస్తుంది. ఆ పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా విశాఖపట్నంలో మాత్రం ఈ దక్షిణ నియోజకవర్గం ప్రాధాన్యత చాలా ఉందండి.
రానున్న కాలంలో మాత్రం జనసేన పార్టీ మస్ట్గా మేమందరూ కష్టపడతాం, ప్రజా సమస్యలను తీర్చుకుంటూ వెళ్తాం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీకి సిద్ధమవుతున్నారు. 2009 ఎన్నికల్లో ద్రోణంరాజు ప్రజారాజ్యం అభ్యర్థి కోలా గురువులపై కేవలం 340 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. ద్రోణంరాజు పోటీలో దిగినా పెద్దగా ప్రభావం ఉండదనే మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం గెలుపు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఎవరు బరిలోకి దిగుతారో పూర్తిగా తేలితే పార్టీ బలాబలాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.